హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చేసిన స్పెషల్ వంటకం వచ్చేసి మన రాయలసీమ స్పెషల్ అలసంద వడలు, చికెన్ కర్రీ. అలసంద వడలు చాలా బాగుంటాయండి, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. అవి నేను కర్రీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత వడలేస్తాను. ముందుగా మన వీడియోని స్కిప్ చేయకుండా చివరివరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పల్లె రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్లో వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి 2-3 సార్లు వాటర్తో కడుక్కోవాలండి చికెన్ని శుభ్రంగా. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర తీసుకున్నాను నేను. పుదీనా మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా పుదీనా వేస్తానండి, కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెడీగా ఉల్లిపాయలు కోస్తానండి. పాన్ వేడైపోయింది, ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత షాజీరా వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. స్పూన్ అన్నా వేసానండి నేను. కొంచెం మెంతి పొడి, పసుపు. ఆయిల్ బాగా హీట్గా ఉంటే ఆయిల్లో వేయకండి, మాడిపోతాయి. తర్వాత వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత చికెన్ కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి. నాన్ వెజ్ కర్రీస్ ఎందులోకైనానండి పసుపు వేసుకుంటే వెంటనే మనకి ఆ వాసన లేకుండా ఉంటుంది. నేను ఈ చికెన్ కర్రీలో కొబ్బరి, గసగసాలు, ధనియాలు పౌడర్ చేస్తానండి. 3 కలిపి ఆ పేస్ట్ లాగా చేసుకుంటాను, అది వేస్తాను. కొంచెం పసుపు వేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూడండి, 2 స్పూన్లు ధనియాలు, చిన్న కొబ్బరి ముక్క, 1/2 స్పూను గసగసాలు, ఆ 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ అదేనండి. సాల్ట్, కారం, 2 స్పూన్లు వేసాను ఫుల్గా. కారం ఎక్కువ అవ్వదండి, మనం పచ్చి కొబ్బరి వేస్తున్నాం కదా, సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపేసి దగ్గరకు రానివ్వాలి. మూత పెట్టేసుకుంటే మనకు అందులోంచి వాటర్ బాగా బయటకు వచ్చేస్తుంది. ఇది మగ్గిపోయిన తర్వాత మళ్ళీ పేస్ట్ వేసిన తర్వాత కూడా మగ్గనివ్వాలండి ఎక్కువసేపే. గసగసాలు, పచ్చి కొబ్బరి, ధనియాలు 3 కలిపిన పేస్ట్ అది. ఆ గుజ్జంతా బాగా ముక్కలకు పట్టుకోవాలండి, అప్పుడు దాకా వేయించుకోవాలి. వాటర్ పోయకూడదు. కొంచెం పుదీనా, కొత్తిమీర, బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత వాటర్ పోసుకుని అప్పుడు మనకు సరిపోను పులుసు వండించుకుని దించేసుకోవాలి. బాగా దగ్గరకు వచ్చేసింది, వాటర్ పోసేసుకుంటున్నాను నేను. ఎక్కువ కావాలంటే పులుసు ఎక్కువ నీళ్ళు పోసుకోండి, వండించుకోండి. నేను తక్కువే చేస్తున్నాను, మా ఇంట్లో తక్కువ తింటారు. గరం మసాలా ఒకటే వేయాలండి, అన్నీ వేసేసాను. ధనియాల పొడి కూడా నేను పేస్ట్తో పాటు వేసాను కాబట్టి వేయట్లేదు సపరేట్గా. కొంచెం గరం మసాలా వేసి దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటాను. అయిపోయింది చికెన్ కర్రీ. ఇది పక్కన పెట్టేసి అలసంద వడలు చూద్దాము. మీకు కావాల్సినంత వండించుకోండి పులుసు. నేను 1/2 కిలో తీసుకున్నానండి అలసందలు. అచ్చంగా అలసందలతో వేయట్లేదండి, నేను కొంచెం మినపగుళ్ళు కూడా తీసుకున్నాను. 1/2 డబ్బా మినపగుళ్ళు తీసుకున్నాను. అచ్చంగా అవైనా వేసుకోవచ్చు. మాకేంటంటే గారెలు అలవాటు కదా, అందుకని చెప్పేసి మినుములు కూడా వాడాను నేను. కొంచెం మినుములు వేసుకోవడం వల్ల జిగురు వస్తుందండి పిండి కొంచెం లైట్గా. ఇవి ఉదయం నుంచి సాయంత్రం నానాలండి. 1 గంట ముందు మనం కడిగేసి వేసుకుని శుభ్రంగా నీళ్లు వాట్ చేసుకోవాలి మొత్తం.
జల్లిబొట్టలు వేసేసుకుని నీరేమి లేకుండా వండించుకోవాలి. ఇలా పొడిగా వండాలి. పొడిగా అంటే డ్రైగా అయిపోవు. అలా మిక్సీలో వేసుకోవాలండి, గ్రైండర్లో వేయకూడదు వీటిని. కొంచెం కొంచెంగా వేసుకుని టైం పడుతుంది, నిదానంగా వేసుకోవాలి. గట్టిగా రుబ్బుకోవాలి పిండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర వేసుకుని కలుపుకుంటున్నాను నేను. గట్టిగా ఉండాలండి పిండి, చూస్తున్నారు కదా అలా గట్టిగా ఉండాలి. గారెల పిండిలాగా ఉండకూడదు, నూనె లాగేస్తుంది. ఇలా గట్టిగానే ఉండాలి దీనికి. నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ పోసేసుకుంటున్నాను. నూనె కాగింది లేని చెక్ చేసుకుంటాక వేసుకుంటున్నాను కొంచెం. గారెల్లాగానే చిన్న చిన్నగా చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే వడల్లాగా మనం హోల్ పెట్టకుండా వేసుకోవచ్చు. మధ్యలో బాగా ఉడికిద్దని చెప్పేసి నేను హోల్ పెడతానండి. ఈ అలసందలు కూడా చాలా బలం అండి, డైజెషన్ కూడా టైం పడతాయి. మనం తినడానికి కూడా గారెల్లాగా మెత్తగా ఉండవండి, గట్టిగానే ఉంటాయి. కొంచెం గట్టిగా అంటే గారెలు అంత సాఫ్ట్గా ఉండవండి, అది నేను అనేది. రాయలసీమ సైడ్ పండేవన్నీ కూడా హెల్త్ పరంగా చాలా మంచివి అండి. మిల్లెట్స్ కూడా మనకు అటు నుంచే వచ్చినాయి కదా. మాకు ఎక్కువగా వచ్చేసి మినపగారెలు అలవాటు అండి, కానీ హెల్త్ పరంగా మంచి అని చెప్పేసి ఇప్పుడు మనం అన్నీ తింటున్నాం కదా, అట్లాగే అలవాటు చేసుకున్నాం మేము కూడా. ఇవి వచ్చి వేడిగానే తినాలండి, చల్లారితే కానీ కొంచెం బీసుకుపోతాయి, గట్టిగా ఉంటాయి. వేడివేడిగా తింటే బాగుంటాయి. మా అత్తగారు మామగారికి పెట్టానండి, పెద్దవాళ్ళు కదా కొంచెం నవలలేకపోయారు వాళ్ళు. అంటే వాళ్ళకి అలవాటు లేదండి, వాళ్ళకి గారెలు అలవాటు బాగా. నేనే హెల్త్కి మంచిది అని చెప్పేసి నేను ఇలాంటివన్నీ మా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. నేను అన్ని రకాలు చేస్తాను. నేను ఈ వడల్లోకి చికెన్తో పాటు టమాటా పచ్చడి కూడా చేశాను. టమాటా కొత్తిమీర చట్నీ, చికెన్ తిన్న వాళ్ళకి టమాటా చట్నీ. గారెల్లాగానే ఫ్లోట్ అవుతాయండి ఆయిల్లో, కానీ వేగడానికి టైం పడుతుంది. అలసందల వడలు కాకుండా గుగ్గులు కూడా చేస్తారండి, చాలా బాగుంటాయి అది కూడా. ఈవినింగ్ టైంలో తింటే మనం ఇంకా డిన్నర్ ఏం చేయక్కర్లేదండి, డైజెషన్ టైం పడుతుంది. హెల్త్ పరంగా మంచిది కదా ఇది. డీప్ ఫ్రై వద్దు అనుకుంటే కనుక గుగ్గులు చేసుకుని తినొచ్చండి ఇవి. సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చిన తర్వాత మనం ఎలాంటి వంటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. వర్షాల్లో వేడివేడిగా ఇలా తింటాయి, బాగుంటాయండి ఇవి. రోజు ఏం తినం కదండి, వారానికో 2 వారాలకు ఒకసారి పర్లేదు. బయట తినే ఫుడ్ కన్నా ఇంట్లో మనం డీప్ ఫ్రై చేసుకున్నా కానీ ఇంట్లో తింటే మంచిదండి. వడల్లాగా హోల్ పెట్టుకొని వేసామనుకోండి ఇంకా కాలడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఇట్లా అనుకోండి తొందరగా అవుతాయి, ఎట్లయినా లేట్ అవుతుంది. మా మామగారికి, అత్తగారికి పెట్టానండి నేను, బాగున్నాయి అన్నారు. కాకపోతే కొంచెం వాళ్ళకి అలవాటు లేవు కదా, గారెలు అలవాటు, కొంచెం గట్టిగా ఉండి తినలేకపోయారంతే. పిల్లలు చికెన్ కర్రీ అయితే తిన్నారు, మేము టమాటా చట్నీ తిన్నామండి. చాలా బాగున్నాయి, అందరూ ట్రై చేయండి. నా పద్ధతిలో కొంచెం మినపగుళ్ళు యాడ్ చేసి వేసానండి, చాలా బాగున్నాయి. ఆకుకూరలు కలిపైనా చేయొచ్చండి, ఈసారి చేస్తాను మళ్ళీ, అందరూ ట్రై చేయండి.